హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాము. మీరు చూసిన రామ్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ టాపిక్ వచ్చేసి ఏంటంటే కనుక సింగిల్ ఫేస్ సబ్మర్సిబుల్ బోర్ మోటార్ 180 ఫీట్స్ ఏ విధంగా ఫిట్ చేయాలని వీడియోలు చూద్దాం. అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. మోటార్ ఫిట్ చేయడానికి కావాల్సిన అన్ని మెటీరియల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఇది వచ్చేసరికి గోదావరి 1 ఇంచ్ పైప్ అనేది తీసుకొని రావడం జరిగింది. అలానే కేబుల్ కూడా 3 కోర్ కేబుల్ 60 మీటర్లు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మోటార్ ఫిట్టింగ్ కోసం అనేసి ఇక్కడ స్టీల్ నెప్పలు, అలానే ఐరన్ నెప్పలు, ఎల్బోస్ మనం మొత్తం తీసుకొని రావడం జరిగింది. ఇది వచ్చేసరికి 180 ఫీట్లలో మనకి బోర్ అనేది దించడం జరుగుతుంది. టోటల్ బోర్ వచ్చేసరికి 200 ఫీట్లు, కింద 20 ఫీట్లు డెప్త్ వదిలేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇది వచ్చేసరికి 17 మోటార్ యొక్క పంపు. దీంట్లో మనకి 17 మోటార్ అంటే 1 HP ఇది కొంచెం పెద్ద స్టేజ్ పంప్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది కొంచెం పంపు పెద్ద సైజు ఉండడం జరుగుతుంది, దానికే 17 అనేది పెట్టడం జరిగింది. ఇది ఖాళీ 1 HP మోటరే, కానీ పంపు కొంచెం పెద్దది రావడం వల్ల ఇది 17 మోటార్ అనేది తీసుకొని రావడం జరిగింది. అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇది వచ్చేసరికి మోటారు, ఇది మోటారు, కింద ఉన్నదేమో పంపు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇది వచ్చేసరికి మనకి వారంటీ కార్డు అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని యొక్క కార్డు ఇది వచ్చేసరికి దీని మీద డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఇది 17 మోటారు, ఇది 240 వోల్టేజ్. అలానే దీని ప్రైస్ వచ్చేసరికి 11,400 పెట్టడం జరిగింది. దీని మీద BSI మార్కు, వీళ్ళ CRI లోగో కూడా మనకి దీని మీద బ్రాండెడ్ లోగో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి హోల్సేల్ రేట్లో మనం తీసుకొని రావడం జరిగింది. ఫ్రెండ్స్, 11,400 దీని కాస్ట్ పడడం జరిగింది. ఇది వచ్చేసరికి దీని డెలివరీ వచ్చేసరికి ఇంచుం బావు డెలివరీ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఇంచుం బావు నుంచి మనకి 1 ఇంచ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ నెప్పలు చూడొచ్చు, ఇంచుం బావు నుంచి 1 ఇంచ్ నెప్పలు అనేది ఇది రావడం జరిగింది. అలానే ఈ విధంగా ఫిట్ చేసేసి దీనికి షలాక్ దారం వేసి ఫుల్ టైట్ చేసినట్లయితే కనుక మనకి కొంచెం కూడా కదలకుండా ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి లోపలికి పోవడం వల్ల మనం ఇది రస్ట్ పట్టకుండా ఉండడం కోసం అనేసి స్టీల్ నెప్పలు అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది వచ్చేసరికి ఇంచు బావు నుంచి 1 ఇంచు ఫిట్టింగ్. ఫ్రెండ్స్, ఇది స్టీల్ నెప్పలు, ఇది వాటర్లో ఉండడం వల్ల ఖరాబ్ కావద్దు అనేసి మన స్టీల్ నెప్పలు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ బాడీ మొత్తం వచ్చేసరికి స్టీల్ బాడీ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫిట్ చేసేది మాత్రం మనకి బీడ్ బాడీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క నెప్పలు ఫిట్ చేసే కాడ బీడ్ బాడీ అనేది రావడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఈ పంపు మీద కూడా మనకి CRI బ్రాండెడ్ లోగో అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక దీనికి దారం అలానే షలాక్ కూడా మనం ఫుల్ టైట్గా పూసేసి దీన్ని ఎక్కేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా మన గింత కూడా ఏమాత్రం లూజ్ ఉండకుండా దారం వేసేసి ఫుల్ టైట్గా చేసుకోవాల్సి ఉంటుంది. అలానే చేసిన తర్వాత ఇక్కడ పైప్ రేంజ్ ఉంది కనుక దీంతో కూడా మనం టైట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా చేసినట్లయితే మనకి ఈ పైప్ తోటే పట్టుకొని మోటార్ దింపే విధంగా కూడా చేసుకోవచ్చు. దీనికి మాత్రం తప్పకుండా బోర్ మోటార్ యొక్క కేబుల్ అనేది తాడు అనేది కట్టాల్సి ఉంటుంది. అలానే దీనికి కేబుల్ కూడా మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఆ జాయింట్ ఎలా కూడా చూద్దాం ఈ వీడియోలో. అలానే ఇంతకుముందు కూడా మనం పైపులు ఏ విధంగా ఎక్కియాలి స్టీల్ నెప్పలకి, అలానే దీని యొక్క పైప్ జాయింట్ ఏ విధంగా చేయాలో కూడా ఇంతకుముందు వీడియోలో చూసినాం. దీని వచ్చేసరికి ఓన్లీ మోటార్ ఫిట్టింగ్ ఏ విధంగా చేయాలో ఈ విధంగా ఫిట్టింగ్ అనేది రావడం జరుగుతుంది. దీని వచ్చేసరికి పైన మనకి డెలివరీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పైన వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఐరన్ నెప్పలు, దీని వచ్చేసరికి 1/2 ఇంచు డెలివరీ రావడం జరుగుతుంది. 1 ఇంచ్ నుంచి 1/2 ఇంచు ఈ విధంగా ఫిట్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది. దీనికి షలాకు దారం వేసేసి ఫుల్ టైట్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక మనం ఎక్కించిన స్టీల్ నెప్పలు లెక్కనే దీన్ని కూడా ఈ విధంగా ఫుల్ టైట్గా ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోకి కొంచెం బూస్టప్ అనేది వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల వీడియోకి కొంచెం షేరింగ్ కూడా ఎక్కువ అవడం జరుగుతుంది, 10 మందికి రీచ్ కావడానికి. ఈ విధంగా ఫుల్ టైట్గా చేసుకోవాల్సి ఉంటుంది, ఏమాత్రం లూజ్ కాకుండా ఈ విధంగా ఫుల్ గ్రిప్ తోటి మనం షలాక్ దారం వేసేసి టైట్ చేసినట్లయితే కనుక ఈ పైప్తోనే ఉండేట్లుగా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం తాడు కూడా కట్టడం జరుగుతుంది. దీనికి వచ్చేసరికి ఇది పైన ఉంటుంది కాబట్టి మనకి ఇంత అవసరం లేదు. స్టీల్ ఇది ఐరన్ పట్టుకొని రావడం జరిగింది. ఇది వచ్చేసరికి ఈ విధంగా అన్ని ఫిట్టింగ్స్ ఫుల్ టైట్గా చేసేసుకుని మనం ఎక్కియాల్సి ఉంటుంది. ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం మొత్తం షలాకు దారం మొత్తం వేసేసి ఫుల్ టైట్ చేయడం జరిగింది.
దీనికి వచ్చేసరికి ఇక్కడ మనం పైప్ ఎక్కేయడం జరుగుతుంది. అలానే స్టీల్ నెప్పలకు కూడా పైప్ ఎక్కేయడం జరుగుతుంది. దీనికోసం అనేసి మనం ఇక్కడ మనకి అన్ని వీడియోలలో కామన్గా అవపడేది పైపులు ఎక్కించే కాడ మనకి ఆయిల్ క్యాను. ఈ ఆయిల్ క్యాన్ ద్వారా మనం ఆయిల్ హీట్ చేసి పైపులు ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ స్టీల్ నెప్పలకి మార్కింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. అలానే ఇది వచ్చేసరికి ఇక్కడ జాల అనేది రావడం జరుగుతుంది. జాలే మనకి పంప్ అనేది వాటర్ గుంజినప్పుడు అందులోకి వెళ్ళే వండు అలానే ఇసుక పోకుండా ఉండడం కోసం అనేసి జాలే మనకి జాల అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పంపు ఇంప్లేర్లు ఖరాబ్ కాకుండా స్టక్ కాకుండా ఈ జాల అనేది ఉండడం జరుగుతుంది. అలానే మోటార్ కూడా ఏ విధంగా ఫిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి కేబుల్ యొక్క క్లాంప్ ఫ్రెండ్స్. ఇది మనకి పంపు నుంచి కేబుల్ అనేది రావడం జరుగుతుంది. ఈ మోటార్ ఇంప్లేరు ఫిట్ చేసే ముందు ఇక్కడ వచ్చేసరికి పంపను మోటార్ ఫిట్ చేసే ముందు ఇక్కడ మనం వాటర్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇత్తడి స్క్రూస్ అనేది తీసేయడం జరిగింది. ఇక్కడ మనం వాటర్ అనేది తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఈ యొక్క చాబీ, ఇది పంపుని ఈ మోటార్ని రూటర్ని తిప్పేది ఈ చాబీ మాత్రం చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టి మనం పంప్ ఎక్కేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రాండెడ్ యొక్క మోటార్లలో ఆల్రెడీ మనకి వాటర్ అనేది ఫిలప్ చేసి రావడం జరుగుతుంది. వేరే కంపెనీ వాటిలలో మనకి అసెంబుల్డ్ కానీ మిగతా వాటిలలో వాటర్ అనేది ఫిల్ చేసి రాదు ఫ్రెండ్స్. వీటిలలో మాత్రమే మనకి కంపెనీ వాటిలలో మాత్రమే వాటర్ అనేది ప్రొవైడ్ చేసి రావడం జరుగుతుంది. కూలెంట్ ఆయిల్ అనేది పోసేసి రావడం జరిగింది. అలానే మనం చెకింగ్ కోసం అనేసి తీసేసి మనం వాటర్ అనేది ఫిలప్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక అదేవిధంగా వాటర్ పోసేసి ఇక్కడ మనం స్క్రూస్ అనేది ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ పైప్ అనేది ఎక్కేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా ఆయిల్ అనేది హీట్ చేసేసి ఇక్కడ కొత్త పైప్ కానీ ఫ్రెండ్స్ ఇది 10 kg పైప్ అనేది తీసుకోవడం జరిగింది గోదావరి. దీని వచ్చేసరికి ఈ విధంగా ఒక మోతాదుగానే ఆయిల్ తోటి ఎక్కియాల్సి ఉంటుంది. ఓవర్ హీట్ చేసినట్టయితే కనుక ఇది వంగిపోవడం జరుగుతుంది. ఈ విధంగా నార్మల్గా పెట్టేసేసి పైప్ అనేది ఎక్కియాల్సి ఉంటుంది. మొత్తం ఎక్కించిన తర్వాత ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు వీడియోలో మనం చూడడం జరిగింది ఏ విధంగా పైప్ ఎక్కియాలనేసి. ఇక్కడ మనం ఈ స్టీల్ నెప్పలకి మార్కింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ స్టీల్ నెప్పలకి ఇక్కడ స్క్రూ అనేసి మార్కింగ్ కూడా పెట్టేసుకొని మనకి అవతలకి నట్ బోల్ట్ అనేది దింపడం జరిగింది. అలానే ఇక్కడ క్లాంప్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా ఇంచు బావు నుంచి 1 ఇంచ్ పైపు ఫిట్టింగ్ 1.7 మోటార్కి ఈ విధంగా ఫిట్టింగ్ అనేది రావడం జరుగుతుంది. అవతల పక్క కూడా నెప్పలు అనేది ఎక్కియడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 1 ఇంచ్ పైప్కి ఎక్కిచ్చేసి పైప్ మొత్తం పరవడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. పంపు మోటారు ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి కేబుల్, మన కేబుల్ జాయింట్ కూడా చూద్దాం కొంచెం ముందుకు పోతే ఇంకొక నిమిషంలో. అలానే ఇది వచ్చేసరికి పంప్ యొక్క బుష్ ఫ్రెండ్స్. ఇది అలానే మోటార్ యొక్క బుష్కి ఇది ఫిట్టింగ్కి మధ్యలో మనకి చాబీ అనేది రావడం జరుగుతుంది. ఈ చాబీ వల్లనే మనకి పంప్ అనేది తిరగడం జరుగుతుంది. ఆ విధంగా తిరగడం జరుగుతుంది. దాన్ని చాలా జాగ్రత్తగానే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్క్రూస్ ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి స్టీల్ ఇవ్వడం జరిగింది. స్టీల్ నట్టు బోల్ట్లు మనకి స్టీల్ అనేది రావడం జరిగింది. వీటిని వచ్చేసరికి ఎక్కిచ్చేసి ఫుల్ టైట్గా చేసినట్లయితే కనుక మనకి చాలా పీస్ఫుల్గా అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది మోటార్ బోర్లోకి. ఇది 13 సైజు నట్ బోల్ట్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా ఫుల్ టైట్ అన్ని నట్ బోల్ట్ని ఫుల్ టైట్ చేసేసి తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా వచ్చేసరికి పంపుకి మోటార్కి మధ్యలో మనకి చాబీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఉంటేనే కానీ మనకి మోటార్ తిరిగినప్పుడు ఇంప్లేర్ని కూడా తిప్పడం జరుగుతుంది. ఇంప్లేర్లని అప్పుడు మనకి వాటర్ అనేది రావడం జరుగుతుంది. కేబుల్ మోటార్ కేబుల్ అలానే మనం తీసుకున్న 50-60 మీటర్ల కేబుల్ అనేది ఇక్కడ జాయింట్ అనేది చేయడం జరుగుతుంది. చాలా ప్రాపర్గానే జాయింట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క జాయింట్ ఏ విధంగా చేయాలో మనం చాలా వీడియోలలో చెప్పుకున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక స్టెప్ బై స్టెప్ మాత్రమే వేయాల్సి ఉంటుంది. వాటర్ ప్రూఫ్ జాయింట్ ఇది ఎందుకంటే వాటర్లో ఉంటుంది కాబట్టి వాటర్ ప్రూఫ్ జాయింట్ మనకి పచ్చి రబ్బర్ టేప్ తోటి చాలా జాగ్రత్తగా అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు చూసినట్లయితే కనుక స్టెప్ బై స్టెప్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రెడ్, ఎల్లో, బ్లూ వైర్స్ మాత్రమే రావడం జరుగుతుంది. మనకి 3 ఫేస్లలో కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. కానీ ఆ 3 ఫేస్లలో మనకి ఏ వైర్ ఎట్ ఇచ్చినా ఏం లేదు స్టార్టర్లలో. వీటిలలో మాత్రం రెడ్, ఎల్లో, బ్లూ ఇందులో మనకి బ్లూ కామన్ ఉండడం జరుగుతుంది సింగిల్ ఫేస్ కాబట్టి. మనకి రెడ్ రన్నింగ్, ఎల్లో స్టార్టింగ్, కండెన్సర్లకి స్టార్టింగ్ రావడం జరుగుతుంది. అలానే రెడ్ కూడా రావడం జరుగుతుంది. కానీ ఫేస్ న్యూట్రల్ మాత్రం బ్లూకి అండ్ రెడ్కి మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందుకు మన స్టార్టర్ ఇవి యొక్క 1.7 మోటార్ యొక్క స్టార్టర్ డీటెయిల్స్ కూడా ఇంతకుముందుకు మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఒకసారి అది కూడా వెళ్ళి చూడండి.
మీకు చాలా క్లారిటీగా అనేది అర్థం కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అది కట్ చేసుకోవడం జరిగింది. అలానే దీన్ని కూడా మనం కట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బ్లూ వైర్ని తీసుకొని ఇక్కడ కట్ చేసిన బ్లూ వైర్కి మనం జాయింట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రాపర్గానే జాయింట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, లేదంటే మనకి వాటర్ లీకేజ్ కావడం జరుగుతుంది. వాటర్ లీకేజ్ అయ్యి మనకి జాయింట్లు అనేటివి మనకి షార్ట్ కావడం జరుగుతుంది. దానివల్ల మోటార్ కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది, లేకపోతే మళ్ళీ పైకి లేపాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇబ్బంది కాకుండా మనం మోటార్ అనేది చాలా జాగ్రత్తగా అనేది ఫిట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఫిట్ చేయాల్సి ఉంటుంది. విధంగా మనకి ఫస్ట్ టేప్ వేసిన తర్వాతకి పచ్చి రబ్బర్ తోటి టైట్గా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక స్టెప్ బై స్టెప్ మాత్రమే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పచ్చి రబ్బర్ తీసుకొని రావడం జరిగింది. వాటర్ ప్రూఫ్ జాయింట్ అంటే ఇదే. పచ్చి రబ్బర్ వేసిన తర్వాత ఆ జాయింట్ మళ్ళీ తీయడానికి ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే కట్ చేయడమే, మొత్తం అతుక్కొని ఉండడం జరుగుతుంది. మనకు వాటర్ లీకేజ్ కాకుండా ఉండడం కోసమే ఇది ఉండడం జరుగుతుంది. జాయింట్కి ఏం ప్రాబ్లం రాకుండా ఇది ఉంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి సింగిల్ ఫేస్ 1.7 మోటార్. ఇది వచ్చేసరికి 1 HP కిందకి రావడం జరుగుతుంది, కానీ దీంట్లో మనకి ఇది పంపు సైజు పెద్దగా ఉండడం వల్ల దీన్ని 1.7 అనేది పిలవడం జరుగుతుంది. అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక పచ్చి రబ్బర్ వేసిన తర్వాత టేప్ కూడా వేయడం జరుగుతుంది. ఈ విధంగా టేప్ కూడా వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వేసిన తర్వాత నెక్స్ట్ ఎల్లో అనే మన ఇంకొక స్టెప్ రావడం జరిగింది. ఫస్ట్ ఇది సెకండ్. ఈ విధంగా కట్ చేసేసి దీన్ని కూడా మనం బ్లూని ఏ విధంగా జాయిన్ చేసినామో ఈ విధంగా రెడ్ను ఎల్లోను కూడా జాయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ జాయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రెడ్ను కూడా సేమ్ ఇంకొక స్టెప్లో రావడం జరిగింది. ఈ చివరి నుంచి ఆ చివరికి స్టెప్ బై స్టెప్ మనకి మొత్తం వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా జాయింట్ అనేది 3 వేయడం జరిగింది స్టెప్ బై స్టెప్. ఈ మూడింటికి కలిపి మళ్ళీ పచ్చి రబ్బర్ టేప్ అనేది వేసినట్లయితే కనుక ఫుల్ స్టాండర్డ్గా అనేది ఉండడం జరుగుతుంది జాయింట్. ఈ విధంగా ఫస్ట్ మనం ఇన్సులేషన్ టేప్ అనేది ఫుల్ టైట్గా వేయడం జరుగుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే దీని మీద మనకి పచ్చి రబ్బర్ వేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం మనం ఇన్సులేషన్ టేప్ అనేది వేయడం జరిగింది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి పచ్చి రబ్బరు అనేది వేయడం జరుగుతుంది. చాలా బందోబస్తుగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పచ్చి రబ్బర్ ఇట్లా వేసినట్లయితే కనుక ఓపెన్ వెల్ మోటార్స్ అన్నిటికి కూడా పచ్చి రబ్బర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది ఉండడం వల్లనే మోటార్ అనేది సవ్యంగా నడవడం జరుగుతుంది. ఇంతకుముందుకు మన ఛానల్లో బోర్ మోటార్లు కూడా చాలా ఏ విధంగా ఎక్కాలో కూడా ఈ విధంగానే మన వీడియో తీసి పెట్టడం జరిగింది. చూడండి, ఆ వీడియోలు కూడా మీకు చాలా క్లారిటీగా అనేది అర్థం కావడం జరుగుతుంది. 300 ఫీట్లు బోర్ కూడా మనం దింపడం జరిగింది. అది వచ్చేసరికి 1.5 మోటారు CRA 1.5. ఈ విధంగా కేబుల్ జాయింట్ అనేది వేయాల్సి ఉంటుంది. పచ్చి రబ్బరు టేపు మొత్తం వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా కేబుల్ అనేది పర్ఫెక్ట్ జాయింట్ అయిపోవడం జరిగింది. అలానే ఈ మోటార్కి తాడు కట్టడం కోసం అనేసి మనం ఇక 19 mm ఆయిల్ సీల్ అనేవి కొత్తవి తీసుకొని రావడం జరిగింది. వాటి స్ప్రింగ్స్ కోసం కొత్త ఆయిల్ సీల్ తీసుకొచ్చి వాటి స్ప్రింగ్స్ అనేవి తీయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ పంపుకి ఇక్కడ చెవులు ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఈ చెవులలో మన స్ప్రింగ్స్ అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్ప్రింగ్స్ అనేవి అందులో దూర్చినట్లయితే కనుక ఇవి స్టీల్ ఉండి బాగా టెంపర్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వాటర్లో ఏం ఖరాబ్ కాదు. ఇది వచ్చేసరికి ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంది. వాటర్లో ఈ గింత కూడా ఖరాబ్ కాకుండా మ్యాక్సిమం ఈ 100 సంవత్సరాలు ఉండడానికి నేను గ్యారంటీ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ ఖరాబ్ కాకుండా ఉంటాయి. చాలా బ్రాండెడ్ ఇవి, మన మొత్తం చాలా టెంపర్ అనేది ఉండడం జరుగుతుంది. 19 mm ఆయిల్ సీల్ యొక్క స్ప్రింగ్స్ ఇవి. ఈ విధంగా మనం ఎక్కిచ్చేసి మనకి దీనికి అనేది తాడు కట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి ఈ విధంగా తాడు కట్టాల్సి ఉంటుంది. చాలామంది అడ్డగులుగా తాడు అనేది కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా కాకుండా ఈ విధంగా స్ప్రింగ్స్ వేసేసి తాళ్ళు అనేది కట్టినట్లయితే కనుక చాలా బ్రాండెడ్గానే ఉండడం జరుగుతుంది. ఏ మాత్రం స్లిప్ కాకుండా తాడు అనేది పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ముళ్ళు వేసుకున్నట్లయితే కనుక మోటార్ కూడా కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా చాలా నీట్గా అనేది చిన్నగా దిగడం జరుగుతుంది. ఈ విధంగా ఉక్సు ముళ్ళు అన్నీ వేయడం జరిగింది ఫుల్ టైట్గా.
ఇక్కడ వచ్చినట్లయితే కనుక దీనికి మనం మొత్తం అన్ని ముళ్ళు వేసేసి చాలా బ్రాండెడ్గా అనేది ముళ్ళు అనేది వేసిన తర్వాత దీనికి టేప్ అనేది వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ముడి కొంచెం కూడా స్లిప్ కాకుండా మనకి టేప్ వేయడం జరిగింది. అలానే దీనికి జాలి కూడా కట్టేసి మొత్తం చాలా బ్రాండెడ్గా ఇందాక మనం చెప్పుకున్న జాలి కూడా కట్టడం జరిగింది. మొత్తం పర్ఫెక్ట్గా ఫుల్ లెంత్ మోటార్కి ఫుల్ లెంత్ జాలి తీసుకొని రావడం జరిగింది. అలానే మోటార్కి వచ్చిన చిన్న జాలి ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఆ జాలి కూడా ఫిట్ చేయడం జరిగింది. వాటరు అలానే వండు ఏమి పోకుండా వాటర్లో మనకు ఉన్న చిన్న చిన్న రాళ్ళు పోకుండా అలానే వండు పోకుండా చాలా పర్ఫెక్ట్గా అనేది మొత్తం జాలలు వేయడం జరిగింది. ఓన్లీ ప్యూర్ వాటరే పంపులోకి వచ్చేసి మనకి బయటికి రావడం జరుగుతుంది. వండు గిట్ట ఏం రాకుండా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. ఇప్పుడు మోటార్ అనేది దింపడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి కేబుల్ జాయింట్ అలానే తాడు కట్టడం జరిగింది. పైపులు కూడా ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మొత్తం మోటార్ అనేది దింపడం జరిగింది. అలానే ఇది వచ్చేసరికి సిఆర్ఐ పంపింగ్ వరల్డ్ వైడ్ అనేది ఉండడం జరిగింది. ఇది వచ్చేసరికి సింగిల్ ఫేస్ స్మార్ట్ కనెక్షన్ బోర్డ్ అనేది దీని మీద ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూసినట్లయితే కనుక దీని మీద చాలా మనకి కొత్త మీటర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంతకుముందుకు వోల్టేజ్ మీటర్లు అవి ఉండేవి, ఇవి డిజిటల్ మీటర్లు రావడం జరిగింది. వోల్టేజ్ యాంప్స్ మీటర్లలో ఇవి డిజిటల్ రావడం జరిగింది. అలానే ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ కూడా ఒక బటన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కొత్తగా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం లోపల చూసినట్లయితే కనుక ఈ యొక్క స్టార్టర్లో మనకి మొత్తం 3 కండెన్సర్లు అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఈ టర్మల్ ప్లేట్లలో మనకి ఫేసు న్యూట్రల్ రెడ్ ఎల్లో బ్లూ ఈ టర్మల్ ప్లేట్లో కనెక్షన్ చేయడం జరుగుతుంది. అలానే ఇది ఒకసారి రిలే ఈ కండెన్సర్లలో మీరు చూసుకున్నట్లయితే కనుక రెండు రన్నింగ్ కండెన్సర్లు ఒకటి స్టార్టింగ్ కండెన్సరు మనకి 2 రన్నింగ్ కండెన్సర్లలో ఒకటి 30 అలానే 25 అలానే 100/120 కండెన్సర్లు అనేవి తీసుకొని ఉండడం జరిగింది స్టార్టర్లో. ఇక్కడ మన సప్లై అనేది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఫేస్ న్యూట్రల్ సప్లై పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ 270 వోల్టేజ్ చూపెట్టడం జరుగుతుంది. అలానే ఇక్కడ మోటార్ వేసినట్లయితే కనుక ఇక్కడ యాంప్స్ కూడా చూపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మనకి మోటార్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ ఫార్మాలిటీ కోసం అనేసి మనకి ఈ కొబ్బరికాయలు ఇట్లా పూజ ఇట్లా చేసుకోవడం జరిగింది వాళ్ళ ఫార్మాలిటీ. అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మొత్తం ఇప్పుడు మోటార్ అనేది చాలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మోటార్ అనేది వేయడం జరుగుతుంది. ఉండని ఓకే ఫ్రెండ్స్, మోటార్ అనేది ఈ విధంగా ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ సక్సెస్గా కంప్లీట్ అనేది కావడం జరిగింది. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రామ్ ఎలక్ట్రికల్ వర్క్స్. థ్యాంక్ యూ ఆల్.